హలో నమస్తే, వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈరోజు అంటే మనం ఆర్వీవి సత్యనారాయణ గారి ఇంటర్వ్యూ చేశాము. అట్లాగే ఇప్పుడు ఏంటంటే హోమ్ టూర్ కూడా చేయబోతున్నాం. మరి ఆయన ఇంట్లో ఏమేమి ఉన్నాయి, ఆయన గిటారిస్ట్ కదా, మరి గిటార్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇల్లు ఎలా ఉందో మీకు చూపిస్తాను. లోపలికి వెళ్దాం రండి. సార్ చాలా బిజీగా మొక్కలకి నీళ్ళు పోసే పనిలో ఉన్నారు. మరి సార్తో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే, ఎలా ఉన్నారు సార్? ఏంటి మొక్కలకి చాలా సర్వీస్ చేస్తున్నారు. ఓకే, అదే మీ ఫిట్నెస్ లో ఇది కూడా ఒక భాగమే అయితే. ఫ్యాషన్ అంటే మేము ఏంటంటే యాక్చువల్గా హోమ్ టూర్ చేద్దామని వచ్చాము. మీరు అంటే మీ బైక్ కలెక్షన్స్ చాలా ఉంటాయి, అట్లాగే కార్స్ ఉంటాయి. ఇల్లు ఎలా ఉందో లోపల కూడా మీ గిటార్ కలెక్షన్స్ మెయిన్గా చెప్పుకోవాలంటే ఇవన్నీ మా కోసం కొంచెం చూపిస్తారని. ఓకే సార్, థ్యాంక్. ఇది పార్కింగ్ ఏరియా మేడం. ఓకే, ఇక్కడ పార్కింగ్, అటుపక్క గ్యారేజ్, అది కార్ గ్యారేజ్ ఉంది. ఇటు పక్క ఇక్కడ బైక్స్ ఉంటాయండి. ఈ బైక్ స్పెషల్ గా కనిపిస్తుంది మాకు. ఇది మా చిన్న అబ్బాయిది అండి. ఇది ఓకే, ఇది పెద్ద అబ్బాయిది, నేను వాడుతుంటాం అప్పుడు. అంటే మీరు ఈ బైక్ మీద ఎప్పుడైనా మీరు కార్ మీద వెళ్తుంటాం. కార్ మీద వెళ్తారు, బైక్ చాలా తక్కువ. ఓకే, ఇంకా జిమ్ కూడా చాలా మాకు కనిపిస్తున్నాయి. మార్నింగ్ కొంచెం చేస్తూ ఉంటాం అండి ఇక్కడ. ఓకే, జిమ్ సెషన్ కూడా వెళ్ళలేకపోతే ఇక్కడ చేస్తున్నాం. ఓకే ఓకే, ఇది మీరు ఓన్ గానే చేసుకుంటాం. ఓకే, ఇంకా అటు వెనక ఏమైనా ఉందా? వెనకనంటే అదంతా మామిడి చెట్టు, అదంతా ఓపెన్ ఏరియా అండి. అదంతా చెట్టు. ఇక్కడ ఇది ఒక చెట్టుని కొట్టకుండా ఇట్లా వదిలేశారు. ఇలా మామిడి చెట్టు ఉంటుందండి. చూసారా మామిడి చెట్టు ఎంత ఉందో? మామిడికాయలు చాలా ఉన్నాయి. ఈ కింద కూడా పడి ఇలా ఇలా వెళ్ళొచ్చండి. ఇలా ఇట్లా వెళ్ళొచ్చు. పైకి వెళ్ళొచ్చు. రాగలరా? ఇలాగా వస్తాం సార్. ఇలా రాగలిగితే ఇది అవుట్ సైడ్ అండి. ఇదంతా ఇన్ సైడ్ తర్వాత చూద్దాం. జాగ్రత్త మేడం, కొంచెం ఏరోస్ ఉంటాయి, వస్తాయండి. మొత్తం ఈ మామిడి చెట్లు కాయలు తింటాకు వస్తుంటాయి రోజును. డైలీ మామిడి చెట్లు మామిడికాయలు అయితే మార్నింగ్ ఉదయాన్నే మేము బెడ్ మీద ఉన్నప్పుడు మంచి అరుపులు వినపడుతుంటాయి. రామచిలకలన్నీ కూడా ఈ చిలకలన్నీ వచ్చి పళ్ళు తింటుంటాయి. ఎందుకని మీరు పళ్ళు కోయకుండా వదిలేసారు? రామచిలకలు తినాలని ఉంచేసారు. పక్షుల కోసమే. పైన ఉన్నవన్నీ అవి తింటాయి, కింద ఉన్నాయి రావు, అవి తినవు. అవి మేము కోసి కొన్ని పంచి పెడతాను, కొన్ని తింటాను. ఇవన్నీ కూడా కాయలే. అవును, చాలా ఉన్నాయి సార్. సో లోపలికి అయితే వచ్చేసాము. ఇది ఫస్ట్ ఫ్లోరా సార్? ఓకే, ఇక్కడ డైనింగ్ ఏరియా, బెడ్రూమ్ అండి. ఉన్నారా ఇక్కడ? మనం మీరు అసలైన వ్యక్తిని పరిచయం చేయలేదు, మ్యామ్ ని. ఓకే, పార్వతీదేవి, పార్వతీ పరమేశ్వరులాగా ఉన్నారు. ఇక్కడ చూడండి, మనకి ఇంట్లో ఎక్కడ చూసినా వుడ్, ఎక్కువగా వుడ్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంది. మ్యామ్ ఏంటి అసలు ఈ వుడ్ మొత్తం మీరు స్పెషల్ గా చేయించుకున్నారా ఏంటి సార్? పూర్వం టేక్ వుడ్ అండి ఇదంతా. ఈ డైనింగ్ టేబుల్ అన్నీ చేయించుకున్నాను అప్పటి నుంచి, గజపతి నగరం నుంచి. అందుకే ఇంత అంటే టేక్ అనగానే ఒక వైబ్రేషన్ వస్తుంది కదా. యాక్చువల్గా ప్యూర్ టేక్ అందులో. అప్పట్లో అంటే 91లో కట్టారా మేడం? ఓకే ఓకే. అంటే సార్కి అన్ని ఓన్గా మీరు ప్రిపేర్ చేస్తుంటారు. ఓకే, ఎంతో ఓపిక్గా. మిక్సీలో గ్రైండర్ వాడరు. అప్పుడు పెట్టేటప్పుడు కూడా అరుగులు పెట్టారు. ఓకే, ఇది పెట్టారు. ఓకే, బాగుంది మ్యామ్, చాలా చాలా బాగుంది. కిచెన్ లో ఆర్పు ఇటు వేసుకోవచ్చు. అంటే ఒక సైడ్ ఆర్పు, ఒక సైడ్. ఇవన్నీ వెండి కలెక్షన్స్. ఇవన్నీ వెండి కలెక్షన్స్ అండి. ఇప్పుడు వెండి చాలా చాలా రేటు మేడం. అప్పట్లో తక్కువ అనుకుంటా కదా వెండి రేటు. ఇవి ఉగ్గు గిన్నెలు కూడా ఉన్నాయి, ఉగ్గు పట్టేవి. చూసారా అబ్బాయి మనవడిది కూడా వచ్చేసింది. మ్యామ్ ఎంత జాగ్రత్త దాచారు. చాలా బాగుంది. కుంకుమ బర్రెలు అన్నీ ఉన్నాయి ఇందులో, పూజకి సంబంధించినవి. స్పూన్స్
వెండి గ్లాసులు, ఇంకా దేవుడివి, వినాయకుడివి, వెంకటేశ్వర స్వామి, ఆవు, ఉసిరికాయ చూసారా, అది కూడా స్పెషల్గా పెట్టారు. ఇదంతా ప్యూర్ టేక్తో చేయించారండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇవి ఏంటంటే చెక్కు చెదరవు కూడా, తరతరాల వరకు ఉంటాయి. ఇప్పుడు వచ్చే వుడ్ అంతా 30 years పైన అయిందండి. 30 years పైన అయిందంట. అప్పటి నుంచి అదే మోడల్ మార్చాలి. అట్లాగే ఉంచారు. ఇది ఇంకా మీరు మార్చాల్సిన అవసరం కూడా లేదు సార్. ఇప్పుడు ఇవి ట్రెండ్ అవుతున్నాయి. లేటెస్ట్ పూజ గది చాలా పెద్దది. ఏ ఇంట్లో నేను ఇంత అంటే వేణు కూడా పెట్టారు మీ మ్యూజిక్ కోసం. ఇదంతా పూజ కదండి దేవుడిది. చాలా బాగుంది. అంటే స్పెషల్గా మొత్తం స్పెషల్గానే కనిపిస్తుంది సార్. నిత్యం అంటే చేస్తూనే ఉంటారు. పూజ మిస్సెస్ కంపల్సరీగా రోజు పూజ చేస్తే శాలిగ్రామ్ ఉందా? సుబ్రహ్మరెడ్డి గారు ఏది ఇదా? సుబ్రహ్మరెడ్డి గారు ప్రజెంట్ చేశారు. అక్కడి నుంచి గంటకి దగ్గర తీసుకొచ్చింది నాకు ఇచ్చారు. హైదరాబాద్ లో వాళ్ళ ఇంట్లో పూజ గదిలో నుంచి నన్ను దీవించి ఇచ్చారు. అసలు ఆయన సామాన్యంగా ఎవరికి ఏమి ఇవ్వరు, ఎందుకంటే ఆయన పూజ భక్తి ఎక్కువ. ఆయన నుంచి మీకు గిఫ్ట్ వచ్చిందంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఇది. ఆయన ఇచ్చారు. శాలిగ్రామ్ ట్రెడిషనల్ గా ఉంటాయండి రెట్రో అన్ని. చాలా ట్రెడిషనల్ గా ఉంది. అబ్బా ఇలాంటివి తక్కువ రేర్ కదా. అవును సార్, ఇవి ఇత్తడివి కదా, కొంచెం కొంచెం మన సైడే ఉంటది. బూర్లు బుట్ట, బూర్లు బుట్ట, బూర్లు వేసిన తర్వాత ఆయిల్ వాడతారు. అసలు ఇప్పుడు దొరకవు ఇవి అన్ని కూడా ప్యూర్ ఉన్నాయి. ఓకే, ఇత్తడి బిందులు. నాకు పెళ్ళైనప్పుడు ఇచ్చింది అనమాట. అంత భద్రంగా నీట్ గా దాచుకున్నారు వీళ్ళు. గుండుగులు, గుండుగులు. బెడ్రూమ్ అండి. ఓకే, ఇవి కూడా ఇక్కడ మనకు వుడ్డే. అది మా పెళ్ళికి ఇచ్చారన్నమాట. ఓకే, దీన్ని ఏదో అంటారు కదా మేడం, పెట్టిని రంగం పెట్టి. దానికి డ్రెస్సింగ్ కూడా వచ్చిందా? ఓకే, ఇది మంచం కూడా స్పెషల్ గా కనిపిస్తుంది. చైనా నుంచి కంటైనర్ లో తెచ్చారు. ఎంత అయి ఉంటుంది మేడం సుమారు అప్పుల్లో? సార్ వెళ్ళినప్పుడు స్పెషల్ గా తీసుకొచ్చి ఉంటారు. ఇత్తడి సామాన్లు ఇవన్నీ పాతవేమో. ఇత్తడి సామాన్లు అంటే ఓకే, ఇవి మీ శారీ కలెక్షన్స్? ఓకే, ఇది ప్రాజెక్ట్ అండి. రెడీ టు గో. ఇది ప్రాజెక్ట్ అప్పట్లోనే పెట్టాము. 91 లోనే. 91 కాదు, 10 ప్రాజెక్టర్ అది. ఇక్కడ నుంచి దీనికి వెళ్తుంది. ఓకే, సినిమాలు చూస్తుంటాం. అవునవును, అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి పూజ కదరండి, ఇక్కడ నుంచి ఆ కొమ్మల్లో నుంచి ఆ దేవుడికి ఫలాలు కనిపించినట్టు సూర్యకిరణాలు చూడండి. దేవుడికి డైరెక్ట్ గా మొక్కతోనే. అవునవును, వినాయక చవితికి కడుతుంటాం. ఇక్కడ నుంచి అది చూడండి అలా. ఓకే, పాల వెళ్ళిలాగా. ఇక్కడ నుంచి మామిడికాయలు లైట్ బెడ్రూమ్ ఆపండి. ఇక్కడ రా. మీకు రోజు అంటే అప్పుడు స్పెషల్ గా కట్ అవసరం లేకుండా రోజు ఉన్నట్టుగా చాలా చాలా క్రియేటివిటీ కనిపిస్తుంది ఇల్లు మొత్తం కూడా. ఇవన్నీ పళ్ళు అయిపోతున్నాయండి. కూర్చొని కూడా అసలు చాలా బాగుంది మేడం, పైన చాలా చాలా బాగుంది. మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఏది మిస్ అవ్వవసరం లేదు. చాలా అంటే ఒక ప్లాన్డ్ గా కట్టించుకున్నారు మొత్తానికి అయితే. అసలు గుత్తులు 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 ఎటు చూసినా కూడా. ఈ కాయ కోసుకోండి మీరు ఒకసారి. కోస్తాను సార్.
అంటే కోసుకున్న తర్వాత మీకు కట్ చేసి ఇస్తాను తిందురుగా నాకు కాయ అలాంటి వచ్చేస్తుంది. వచ్చేస్తుందా? అలా కోసం ఇలా అడ్డం తిప్పేయండి. టేస్ట్ చేద్దాం. పక్షుల గురించి ఆలోచించి ఇవి కోయకుండా వదిలేస్తున్నారు అనమాట. రామచిలుకలు అవి ఎక్కువగా వచ్చి తింటూ ఉంటాయంట. 5 days లోనే మొదలు పెడతాయి. వర్షాలు కదా, అవును. ఈ వర్షాలు అయిన వెంటనే మళ్ళీ అట్లా టేస్ట్ ఉండాలి. ఓకే, పచ్చిగా ఉంటే తినవాలి. కొంచెం అంటే దీని మీద నీరు మగ్గాలి, రావాలి. కొరికేమంటున్నారా? టేస్ట్ చేద్దాము. చాలా చాలా స్వీట్ గా ఉంది. తొక్కతో తినొచ్చు అంటారా? అంటే మామూలుగా తొక్క కూడా స్వీట్ గానే ఉంటుంది. చాలా బాగుంది, చాలా అంటే చాలా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అన్ని మనకి కెమికల్ వేసి పండిస్తూ ఉన్నారు. ఇవి ఏంటంటే అసలు ఏమి వేయవసరం లేదు, కెమికల్ ఫ్రీ అన్నమాట. చాలా టేస్ట్ ఉంది. తర్వాత తిన్నాం. అదే అడుగుదాం అనుకుంటున్నా. ఇక్కడ బార్బిక్యూ చేసుకుంటున్నాం. బార్బిక్యూ కూడా ఉంది ఇక్కడ. అంటే బొగ్గులు పొయ్యి చిన్న చిన్న కర్ర ముక్కలు అయితే తెచ్చుకుని మొక్కజొన్న పొత్తులు ఇలాంటివన్నీ చేసుకుంటాం. పిల్లలందరం కలిసి సూపర్. వెన్నెల రాత్రులు అంటే ఇష్టం, వెన్నెల పడుతుంటది. ఇక్కడ మేము భోజనాలు చేస్తాం ఈ మామిడి చెట్టు కింద. చాలా చాలా బాగుంది సార్. ఇలాంటి చూడడానికి కూడా అదృష్టం ఉండాలంటారు కదా, ఇది నిజంగా మా అదృష్టం. అంటే పిల్లలతో ఎట్లా ఇంకా మీరు ఎలా స్పెండ్ చేస్తారు? మోస్ట్ ఆఫ్ మై లైఫ్ పిల్లలతోనే స్పెండ్ చేస్తాను. ఇద్దరు ఇక్కడే ఉంటారా? ఇద్దరు ఇక్కడే ఉండేవారు. మన బాబు ఒక 7 months అయింది. వేరే ఇంటికి ఇక్కడ ఇల్లు కొంచెం చాలా స్టేడియం దగ్గర మనకి అవును, అందులో షిఫ్ట్ అయ్యారా? ఓకే ఓకే. పెద్ద బాబు ఎంటెక్ స్ట్రక్చర్స్, అదే సార్ చెప్పారు. గీతమ్మ, చిన్నోడు ఎంఆర్ గీతమ్మ, మోడల్ సివిల్ ఇంజనీర్. మీరు ఎక్కడ మేడం? ప్రాపర్ బొబ్బిలా. నేను స్టడీస్ అయితే సెయింట్ జోసెఫ్ సెయింట్ ఆన్స్ కేరళ క్యానర్. మన ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అంటే ఇవే స్కూల్స్. అంటే మనది బుబ్బుల దగ్గర విలేజెస్ కదా. అప్పట్లో మనకి నాన్నగారు ఏంటంటే విలేజ్ 24 ఊళ్ళకి మున్సిపల్ గారు మా నాన్నగారు. అయితే అప్పట్లో ఏం చేశారంటే పల్లెటూరులో చదువు బాగా ఉండదేమో కానీ మా 6గురికి కలిపి. మీరు ఎంతమంది? 6గురా? 6గురు. అబ్బా. అందరినీ కలిపి ఒక అక్కని తప్పించి మిగతా అందరినీ మమ్మల్ని హాస్టల్ అప్పుడే వేస్తారు. అప్పట్లో హాస్టల్ ఎట్లా ఉండేది? మిషనరీస్ బాగుండేవా? ఫ్రాన్స్ నుంచి నన్స్ వచ్చేవారు. అవి బాగానే ఉంటాయి. అంటే స్ట్రిక్ట్ అన్నమాట. స్ట్రిక్ట్ అంటే అలాంటి స్ట్రిక్ట్ అక్కడ చూడవచ్చు. నన్స్ అంటేనే అసలు మామూలుగా ఉండదు, వెరీ డిసిప్లిన్. ఓకే. ఇంకా అప్పట్లో ఏంటంటే మీరు పండు తింటే గుర్తొచ్చింది. చిన్న చిన్నవి తోటలాగా ఇస్తారు, చేస్తున్నారు. అందులో టమాటీలు 1 week ఒక్కొక్కరు గార్డెనింగ్ చేస్తారు. ఓకే. అక్కడ అంటే స్ట్రిక్ట్ రూల్ చెప్తున్నారు. ఏంటంటే ఒక టమాటీ తీసుకొని తిన్నాను. 1 week టమాటీ చిన్న ఉప్పు ఇచ్చారు, సరిపోయింది. అంటే మళ్ళీ లైఫ్ లో అది దొంగతనం కూడా కాదు, టమాటా కదా అని క్యాజువల్ గా తినుంటారు. ఏం చేశారంటే బైనాక్యులర్స్ తన రూమ్ లో అబ్జర్వర్ లోనే ఉంటారు. పిలిచారనమాట రూమ్ పిలిచి నెక్స్ట్ నువ్వు 1 week అదే తినాలని. అప్పుడు మొదలైంది డిసిప్లిన్. నాకు ఆ డిసిప్లిన్ 6 దగ్గరికి వచ్చాక ఇంక పూర్తి డిసిప్లిన్. డిసిప్లిన్ టు ఫ్రీడమ్ కూడా. ఫ్రీడమ్ అంటే బాగా ఇస్తారు ఆయన. ఫ్రీడమ్ అంటే మహిళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అంటే ప్రతి అమ్మాయిని కూడా గౌరవంగా చూస్తారు, మన అక్క చెల్లెళ్ళ. అదేనే కాదు, సాక్షాత్ మన ఇంటికి వచ్చిన ఏ అమ్మాయిని సరస్వతి దేవి అంటారు ఆయన. బా. కానీ మీకు ఇద్దరు అబ్బాయిలే. ఇద్దరు అబ్బాయి. కోడల్లో చూసుకుంటారేమో కూతుర్ని. ఇంకా అడిగితే మీకు చెప్పొద్దు. అంత మంచి వ్యక్తికి భార్య. సార్ కూడా అంటున్నారు నాకు నా భార్య రావడం చాలా అదృష్టం. అతను అలాంటి లెజెండ్ నాకు. అంతే. అంటే ఏ టు జెడ్ ఎంత లెజెండ్ అయినా భార్యాభర్తల రిలేషన్ అనేది అది ఒక బాండింగ్ తో ఉంటుంది. ఒక్కోసారి ఏదో నేనే చిన్న మాట అన్నది ఆయన ఒక మాట అన్నదే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఇదంతా కూడా టేకే, ఇది కూడా ఇవి. ఓకే.
ఇది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం మొత్తానికి అయితే. గెస్ట్లు ఎవరు వచ్చినా సార్ ఇక్కడే రిసీవ్ చేసుకుంటారు. ఓకే, అడుగడుగునా మనకి వుడ్డే మెయిన్ ఇంపార్టెంట్. చాలా చాలా బాగుంది. ఇంకా మీరు సింగింగ్ ప్రాక్టీస్ చేసేది స్పెషల్గా ఒక రూమ్ ఉందా సార్ మీకంటే? ఆ మ్యూజిక్ రూమ్ అదండి, మ్యూజిక్ అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటాను. ఇక్కడ కూడా చేస్తూ ఉంటాను. ఓకే, ఇంట్లోనే హ్యాపీగా ఉంటుంది నాకు ఇంట్లో. అందులో మ్యామ్ ఫుల్ సపోర్ట్ కదా, మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు కూడా. మాక్సిమం ఇంట్లోనే టూర్ వెళ్ళినట్టుగా ఉంటుంది నాకు. పైన పైకి గార్డెన్, వెళ్ళారంటే వర్షం పడుతున్నప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఎక్కువగా ఉంటుంది. అవును, చుట్టూ చెట్లు ఉంటాయి కదా, చెట్లు మ్యాంగో ట్రీ మీద వర్షం పడటం, చుట్టూ చాలా వాతావరణం కూడా బాగుంటుంది. మా ఏరియా వాతావరణం బాగుంటుంది. బాగుంది, నేను వచ్చినప్పుడు మంచి నేచర్ అది చూసాను. ఉంటుంది అన్నమాట, హ్యాపీగా ఉంటుంది. మ్యామ్ మీకు ఎట్లా టైం పాస్ అవుతుంది? ఎక్కువ వంట ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవడం సరిపోతుంది. ఎంత ఇంటిని శుభ్రం చేసుకోవాలని మాటలు కాదు, ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉండాలి. ఓకే, చాలా చాలా బాగుంది. మరి సార్ రూమ్ కూడా ఒకసారి చూసేద్దాం సార్. అంటే మీ దగ్గర గిటార్ కలెక్షన్స్ ఎన్ని ఉన్నాయో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ రూమ్ అన్నమాట ఇది మొత్తానికి. ఇవన్నీ గిటార్స్ అండి ఇవి. ఇదేంటి సార్ కొంచెం కొత్తగా కనిపిస్తుంది? ఇది మా అబ్బాయి ఈజిప్ట్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడండి ఇన్స్ట్రుమెంట్. ఇది ఓకే, ఆవుద్ అంటారు ఇన్స్ట్రుమెంట్. ఆవుద్ ఇన్స్ట్రుమెంట్. ఇది అక్కడ వాయిస్తుంటారు అన్నమాట. ఇది ఆవుద్ అని అక్కడ ఇన్స్ట్రుమెంట్, అక్కడ ఒక వెరైటీ ఇన్స్ట్రుమెంట్ అని తెచ్చాడు మా అబ్బాయి, అక్కడ నుంచి తెచ్చిన ఇన్స్ట్రుమెంట్. ఇవన్నీ గిటార్ కలెక్షన్స్. ఇవన్నీ లోకల్ సార్? లోకల్ అండి ఇవన్నీ కూడా. కొన్ని ఇంపోర్టెడ్ ఉన్నాయి. ఇవి మేడ్ ఇన్ జపాన్. ఇది మేడ్ ఇన్ జపాన్. ఓకే, మేడ్ ఇన్ యుఎస్ఏ. ఇది ఇవి అందుకే అది పెట్టారా? ఇది డబుల్ నెక్ అన్న సెపరేట్. ఇది అదే డిఫరెంట్ గా ఉంది. ఇది యుఎస్ మేక్. అదే ఇది చూస్తే యుఎస్ అని తెలుస్తుంది. ఓకే, డబుల్ వచ్చింది. మీ మొత్తానికి అయితే సార్ రూమ్ చూసారా ఎంత క్రియేటివిటీగా మొత్తం కూడా చాలా చాలా నీట్గా అనిపిస్తుంది. సార్ ఇది దేనికి యూజ్ చేస్తారు? ఇది హార్మోనియం, మామూలుగా హార్మోనియం, జనరల్ హార్మోనియం. అది గ్రామ్ ఫోన్. గ్రామ్ ఫోన్. ఓకే, ఇవన్నీ మీకు వచ్చిన అవార్డ్స్ సార్? అవార్డ్స్ అంటే పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇది మీ సింగింగ్ అప్పుడు? మ్యూజిక్ ఇప్పటికి రికార్డింగ్ అండి. ఓకే, అది మామూలు నార్మల్ గిటార్. ఈ మన్నెందీరుడు సినిమా అప్పుడు మీరు తయారు చేసుకున్నవా? ఇవన్నీ అప్పుడు అండి సినిమాలో వాడినవి. అదే అంతే అడుగుతున్నాను. ఈ సినిమాలో వాడిని ఈటులు, బాణాలు, ఇవన్నీ బాణాలు. ఇవన్నీ సినిమాలో సీతారామరాజు వాడిన బాణం ఇదే. సినిమా షూటింగ్ సినిమాలో ఇదే. ఓకే, ఇంకా ఇవన్నీ అవే టోటల్గా వాయించి. కలెక్షన్స్ అలా ఉంచేసామండి. చాలా బాగుంది, చాలా బాగుంది. ప్రతి చోట కూడా అంటే మీ కళాత్మక అదంతా కూడా దీంట్లో కనిపిస్తుంది. చూస్తా దీని గురించి. అదే మన్నెందీరుడు సినిమా. ఇదేండి సినిమా పోస్టర్ ఇదే. ఇందులో వాడిని బాగా అయితే అదేనా సార్? ఓకే, ఇవన్నీ ఈ కాస్ట్యూమ్స్ ఇవన్నీ సొంతంగా చేసుకున్నాం, ఓన్గానే కుట్టించాం మొత్తం. ఆర్వీవి మూవీస్ చేయించాను. ఓకే, మ్యామ్ పేరు ప్రెజెంట్ పార్వతీదేవి. ఈ సినిమా కేవలం ఏంటంటే ఇప్పుడు యువతరం చూడాలి, ఒక మహనీయుని యొక్క చరిత్ర తెలుసుకోవాలని. అది ఏదైనా ఒక దేశ చరిత్ర తెలుసుకుంటే ఒక సమైక్యతకి సమగ్రతకి బాగుంటుంది కదా దేశం. ఆ ఉద్దేశంతో మంచి సినిమా తీసాం. సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉందండి, చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.